శ్రీ హేమలంబ నామ సంవత్సర ధనుర్రాశి ఫలితాలు ఏప్రిల్ 2017 ఈ మాసంలో వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో సామాన్య ఫలితాలు, మిత్రుల వలన లాభం, ప్రథమ ద్వితీయ వారాలలో కుటుంబ సభ్యుల తిరుగుబాటు, ఘర్షణలు, తల్లిగారి ఆరోగ్య సమస్యల వలన ఆందోళన, మిత్ర సంబంధమైన సంతోషములు, స్పెక్యులేషన్ వలన నష్టం, తృతీయ వారం నుండి అధిక ధన వ్యయం. ఈ నెలలో 7, 15, 24, 30 తేదీలు మంచివి కావు. మే 2017 ఈ మాసంలో నూతన కార్యములు విజయం పొందురు, సంకల్ప సిద్ధి ఏర్పడును, సంతానమున ప్రయత్నములకు మంచి అనుకూలమైన కాలం. 4, 6, 7 తేదీలలో ప్రయాణములు, 19, 20 తేదీలలో సౌఖ్యము, ప్రయత్న విజయములు, ఉద్యోగ ప్రయత్నములకు, ఉద్యోగ ఉన్నతి కొరకు చేయు ప్రయత్నములకు అనుకూలం. మాసాంతంలో ఉద్యోగ జీవనంలో ప్రశంసలు, ధనాదాయంలో వృద్ధి. 13, 15, 26, 27 తేదీలు మంచివి కావు. జూన్ 2017 ఈ మాసంలో వారసత్వ సంబంధమైన వైరం వలన చికాకులు ఏర్పడు సూచన. వ్యాపారములు సామాన్యం, లాభములు ఆశించిన స్థాయి కంటే తక్కువగా ఉండును. స్త్రీ సంబంధమైన విషయాలలో చికాకులు, స్త్రీ సంబంధ ధన వ్యయం, వివాహ ప్రయత్నములలో ఆటంకములు, సోదర వర్గీయులతో మాట తగాదాలు. తృతీయ వారంలో జీవిత భాగస్వామికి అనారోగ్యం. 27 నుండి 30 తేదీల మధ్య గౌరవహాని. జూలై 2017 ఈ మాసం అంత మంచిది కాదు. చేస్తున్న వృత్తి వ్యాపార ఉద్యోగాదులలో వ్యతిరేకత, పై అధికారులతో చికాకులు, స్థాన చలనం, వ్యాపార నష్టములు, ఉద్యోగ మార్పిడికి మంచిది కాదు. జీవిత భాగస్వామి అనారోగ్యం కొనసాగును. వైవాహిక జీవన సుఖరాహిత్యత. చివరి వారంలో ఆకస్మిక ప్రమాదం జరుగు సూచన. మొత్తం మీద ఈ మాసంలో శారీరక శ్రమ పెరుగును. ఆగస్టు 2017 ఈ మాసంలో సమస్యల ప్రభావం కొద్దిగా తగ్గును. సంతాన ప్రయత్నములకు అనుకూలమైన కాలం కాదు. దైవ ఆశీస్సులు అవసరం. కోర్టు వ్యవహారములలో అనుకూలత, ప్రభుత్వ సంబంధ పెద్దల దర్శనం, బంధు సమగమన. వృత్తి వ్యాపారములలో సామాన్య ఫలితాలు. నూతన ఆలోచనలు అంత త్వరగా కార్యరూపం దాల్చవు. ప్రథమ వారంలో వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. మాసాంతంలో శిరోబాధ. సెప్టెంబర్ 2017 ఈ మాసంలో గౌరవహాని, ఆకస్మిక నష్టములు, నూతన కార్యములందు పరాజయం, కొద్దిపాటి ఆపదలు. ద్వితీయ వారంలో కారణరహితంగా గొడవలు, కలహములు, మిత్రులే శత్రువులగును. 4వ వారంలో వివాహ ప్రయత్నములకు శుభం, ఆశించిన ధనం అందదు. ఈ నెలలో 7, 9, 13 తేదీలు మంచివి కావు. అక్టోబర్ 2017 ఈ మాసం మంచి ఫలితాలను కలిగించును. ఆగిన కార్యమందు జయం, తలచిన పనులు సకాలంలో పూర్తి, ధనాదాయం బాగుండును. ప్రముఖులతో పరిచయాలు, సహజ హితమైన పనులు. ఈ నెలలో 15 నుండి 25వ తేదీ మధ్య ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలం. పై అధికారుల సహకారం. వృత్తి వ్యాపారములలో చక్కటి ధర ప్రాప్తి. స్త్రీ సంతానం వలన సౌఖ్యం. నవంబర్ 2017 ఈ మాసంలో నూతన బాధ్యతలు, గౌరవప్రదమైన జీవనం, ఆరోగ్యం సహకరించును. వృత్తి వ్యాపారాదులలో మంచి లాభములు, పట్టుదలకు పోవడం వలన నష్టములు. ఉద్యోగ జీవనంలో ఆకస్మిక అనుకూలమైన మార్పులు. నూతనంగా ఏర్పడిన కుటుంబ బాధ్యతల వలన మానసిక ఆలోచనలు అధికం. ఆదాయం సామాన్యం. ఈ మాసంలో 1, 5, 19, 26 తేదీలలో ప్రయాణములు మంచివి కావు. డిసెంబర్ 2017 ఈ మాసంలో ఉద్యోగ జీవనంలో ఆందోళన కలిగించు వాతావరణం, ఆకస్మిక వివాదాలు, ధనాదాయం తగ్గును. బంధువర్గం వలన ఒత్తిడులు, కోరిన సహకారం లభించదు. స్త్రీలకు మాస మధ్యంలో శస్త్రచికిత్స సూచన. తృతీయ వారం నుండి అనేక చికాకులు, గృహ సంబంధమైన విషయాలలో వ్యయం అధికం. ఒక పర్యాయం శనికి శాంతి జపములు జరిపించుకున్న మంచిది. జనవరి 2018 ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు, సొంత మనుషులతో విరోధములు, గృహంలో అనవసర ఖర్చులు కొనసాగును. వ్యవహార చిక్కులు, ప్రయత్నాలలో ఆటంకములు, ప్రయాసతో కూడిన ప్రయాణములు, జోదం వలన నష్టం. 18వ తేదీ తదుపరి కొంత అనుకూలత, నూతన ఆదాయ మార్గములు. మాసాంతంలో వాహన సౌఖ్యం. ఫిబ్రవరి 2018 ఈ మాసంలో వేధింపులు, వ్యవహార నష్టములు. నూతన వ్యాపారములు ప్రారంభించుటకు, ఉద్యోగ జీవనంలో మార్పులకు మంచిది కాదు. వ్యయం అధికం. కాలికి సంబంధించిన సమస్యలు, అనారోగ్యం వలన ధన వ్యయం. పితృవర్గీయులకు మంచిది కాదు. ఈ నెలలో 11 నుంచి 16 వరకు మంచి రోజులు కావు. మార్చి 2018 ఈ మాసంలో శరీర ఆరోగ్య సంబంధ విషయాలలో అనుకూలత ఏర్పడును. శత్రుత్వములు తొలగును. మానసిక శాంతి. వృత్తిలో ప్రోత్సాహకర వాతావరణం. ద్వితీయ వారం, తృతీయ వారములలో చక్కటి పురోగతి. కోర్టు తీర్పులు అనుకూలం. 4వ వారం నుంచి చేపట్టిన కార్యములందు స్తబ్దత, శ్రమ అధికం, ప్రయత్నపూర్వక విజయములు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.